ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఏపీ కాంగ్రెస్ చలో సెక్రటరియట్ పిలుపునియడంతో అనుమతి లేదని ఆ పార్టీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. చలో సెక్రటరియట్ కు బయలుదేరిన కాంగ్రెస్ నేత తులసిరెడ్డిని విజయవాడలో అరెస్ట్ చేశారు పోలీసులు. కాంగ్రెస్ నేతల అరెస్టుతో విజయవాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఏపీ కాంగ్రెస్ చలో సెక్రటరియట్ పిలుపునియడంతో అనుమతి లేదని ఆ పార్టీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. చలో సెక్రటరియట్ కు బయలుదేరిన కాంగ్రెస్ నేత తులసిరెడ్డిని విజయవాడలో అరెస్ట్ చేశారు పోలీసులు. కాంగ్రెస్ నేతల అరెస్టుతో విజయవాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎంత దుర్మార్గం అండి ఇది. చూడండి, ఇది ఆటవిక పాలన. వీళ్ళకి పొద్దున మాట యువత కోసం విద్యార్థుల కోసం మాట్లాడాల్సిన అవసరం లేదా? ఏంటి దుర్మార్గం? ఏంటి ఇది? ఎక్కడ ఆటవికంలో ఉన్నావా, ప్రజాస్వామ్యంలో ఉన్నావా? చూడండి చూడండి, ఇది ఆటవిక పాలన. ఏమన్నా మా ప్రజాస్వామ్యంలో ఉన్నావా? ఎందుకు ఆపుతున్నారు వచ్చేవాళ్ళని? మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. చలో సెక్రటేరియట్కి ఏపీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఉదయం నుంచి కూడా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఏపీ కాంగ్రెస్ భవన్కు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రాత్రి నుంచి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలాని ఆంధ్రరత్న భవన్లోనే పోలీసులు ఉంచినటువంటి పరిస్థితి. బయటికి రావడానికి పర్మిషన్ లేదనే విధంగా ఉంచడంతో ఆమె రాత్రి నుంచి అక్కడే ఉన్నారు. అయితే ప్రస్తుతం పరిణామాలపైన మనతో పాటు తులసిరెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా చూడొచ్చు ఈ పరిణామాన్ని? ఇప్పుడు వైకాపా పార్టీకి, వైకాపా ప్రభుత్వానికి పోగాలం దాపురించింది. వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. ఆ వినాశకాలం దాపురించే ఈ విపరీత బుద్ధులన్నీ పుడుతున్నాయి. రాష్ట్రంలో నిరుద్యోగ యువత తీవ్ర నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం లేదు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఉపాధి రావడం లేదు, స్వయం ఉపాధి పథకాలు లేవు. కాబట్టి మొత్తము నిరుద్యోగ యువత తీవ్ర నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ యొక్క నిరుద్యోగ సమస్యలను ప్రభుత్వం తీసుకుపోయేదానికోసం మెగా డిఎస్సి కోసం ఈరోజు అహింసా పద్ధతిలో, గాంధేయ మార్గంలో, ప్రజాస్వామ్య పద్ధతిలో చలో సెక్రటరియట్కు పిలిపించాం. దాన్ని ఎక్కడికక్కడ భగ్నం చేయాల్సిన అవసరం ఏమి? ప్రజాస్వామ్య పద్ధతిలో, అహింసా మార్గంలో, గాంధేయ పద్ధతిలో చేస్తున్నాం. అది కూడా మీ మేనిఫెస్టోలో చెప్పిన సమస్యల మీదనే. మీ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం, ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని మీరు చెప్పిన దాన్నే మేము అమలు చేయమంటున్నాం. మెగా డిఎస్సి నిర్వహిస్తామని మీరు జగన్మోహన్ రెడ్డి అనేక సమావేశాలు చెప్పాడు. అది అడుగుతున్నాం. మీరు అది చేయకపోయాక మేము అడిగిన దానికి వచ్చేసి ఎక్కడికక్కడ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఎక్కడికక్కడ నిర్బంధించడం, అరెస్ట్ చేయడం, ఇక్కడ ఏపీసీసీ అధ్యక్షురాలని ఆవిడను వచ్చేసి అడిగించడం, మా అందరిని అడిగించడం, ఇది దుర్మార్గం. ఇది నియంతృత్వ పోకడలకు పరాకాష్ట, అప్రజాస్వామిక చర్య. ఖచ్చితంగా రాబో ఎన్నికల్లో యువతే మీ యొక్క పార్టీని చిత్తుగా ఓడిస్తుంది, మీ ప్రభుత్వాన్ని దించుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ సమస్యకు అటు ప్రభుత్వ రంగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తాం, మెగా డిఎస్సి నిర్వహిస్తాం, ప్రైవేట్ రంగంలో ఇతోధికంగా ఉద్యోగాలు కల్పిస్తాం, స్వయం ఉపాధి పథకాలను లార్జ్ స్కేల్లో ఇంప్లిమెంట్ చేస్తాం.
ఖచ్చితంగా నిరుద్యోగ సమస్యలను మేము పరిష్కరిస్తాం. వైఎస్ షర్మిలను బయటికి రానిచ్చే పరిస్థితి లేదు. కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మేము ఏ కార్యక్రమం చేసినా ప్రజాస్వామ్య పద్ధతిలో, అహింసా మార్గంలో, గాంధేయ పద్ధతిలో చేస్తాం. ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఏపీ కాంగ్రెస్ చలో సెక్రటరియట్ పిలుపునియడంతో అనుమతి లేదని ఆ పార్టీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. చలో సెక్రటరియట్ కు బయలుదేరిన కాంగ్రెస్ నేత తులసిరెడ్డిని విజయవాడలో అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ నేతల అరెస్టుతో విజయవాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కట్టా కూర్చో బ్రదర్, అందరు కూర్చోనమ్మా, కూర్చోమ్మా, దయచేసి కూర్చోండి, కూర్చోాలా. ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఏపీ కాంగ్రెస్ చలో సెక్రటరియట్ పిలుపునియడంతో అనుమతి లేదని ఆ పార్టీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. చలో సెక్రటరియట్ కు బయలుదేరిన కాంగ్రెస్ నేత తులసిరెడ్డిని విజయవాడలో అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ నేతల అరెస్టుతో విజయవాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాయి శంకర్ ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సాయి శంకర్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఈ రోజు చేపట్టినటువంటి చలో సెక్రటేరియట్ కి సంబంధించిన చర్చల్లో పోలీసులు బయటికి షర్మిలాని ఆంధ్రరత్న భవన్ లోనే ఉంచడం జరిగింది. బయటికి రావడానికి కానీ ఈ చలో సెక్రటేరియట్ కానీ అనుమతి లేదనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ భవన్ లోనే దీక్షకి ఆ కాంగ్రెస్ శ్రేణులంతా కూర్చోవడం జరిగింది. ప్రధానంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కు వస్తున్నటువంటి నేతలందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. కొద్దిసేపటి
పార్టీ ఆఫీస్కి వచ్చినటువంటి అనేక మంది కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో షర్మిలాని అయితే బయటికి రానిచ్చేటటువంటి పరిస్థితి లేదు అనే విధంగా కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రోజు చేపట్టినటువంటి కార్యక్రమానికి ఎటువంటి పోలీసు అనుమతి లేదు అనే విధంగా మాత్రం వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీక్షను మాత్రం కొనసాగిస్తామనే విధంగా మాత్రం కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నారు. ఇప్పటికితో మనం ప్రొఫెసర్ రెడ్డి దృష్టిని మాట్లాడగా ఆయన ఉపన్యాసం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం నిరంకుశ ధోరణితో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది అనే విధంగా కూడా ఆయన అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడా కూడా ప్రొటెక్ట్ చేయడానికి ప్రజాస్వామ్యాల్లో అన్ని హక్కులు ఉన్నప్పటికీ వైసీపీ ప్రభుత్వం భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తాము ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోనే అమలు చేయడానికి వెనకడుగు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అనే విధంగా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. కంపల్సరీగా ఈ రోజు తలపెట్టినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో చలో సెక్రటేరియట్ ని కంపల్సరీగా చేస్తామనే విధంగా ఆయనైతే చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం అయితే పోలీసు శ్రేణులు భారీ ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం చేరుకున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులను ఎవరిని కూడా బయటికి రానిచ్చేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి